ఏం మాట్లాడుతుందిరా అదే? ఆమెకి కలెక్షన్ లో 50% కావాలంటానా? పుల్లు తీసుకోమని చెప్పు. దేతానాయి దేతానాయి. मुझे चाहिए। बॉम्बे में मुझे 50% मिलता था, मुझे अभी चाहिए। ఏంద్రా ముంబై గింబై అంటుందే? ముంబైలో దీనికి కలెక్షన్ లో 50% ఇస్తారంటానా? అయితే సరేలే. 50% नहीं दिया तो मैं दूसरे बैंड को चली जाऊंगी। ఇవ్వకపోతే వేరే క్లబ్ కు వెళ్ళిపోతానంటుందన్నా. ఓ హీరోయిన్, నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ ముఖమే లేఅవుట్ అయిద్ది. तमीज से बात करो, नहीं तो। ఏందే నువ్వు మాట్లాడేది? ఏందే నువ్వు మాట్లాడేది? छोड़ो मुझे। ఏమైనా పెద్ద సౌందర్యం అనుకున్నావంటే తెగ రెచ్చిపోయి వాగుతున్నావు. నాకెదురు చెప్తావా? छोड़ो मुझे, చెప్పవే. नहीं तो मैं पुलिस को कंप्लेंट करूंगी। పోలీసులు ఫోన్ చేస్తావా? రేయ్ ఫోన్ ఇటీరా. ఇదిగో నేనే కలుపుతున్నాను. మాట్లాడు మాట్లాడవే మాట్లాడు మాట్లాడవే మాట్లాడు మాట్లాడు మాట్లాడవే మాట్లాడవే. छोड़ो मुझे। మాట్లాడవే बचाओ। ఎక్కడ పోతావే? మాట్లాడవే పోలీసులతో. అగో ఎక్కడికి వెళ్తావు నీ? बचाओ। ఆగా బచావ్. దూరం వెళ్తావే నువ్వు? ఈ ఊరు నాది. పదరా పట్టుకుంటరా దాన్ని. అగో बचाओ। ఆగవే. ఎంత దూరం వెళ్తావే నువ్వు? నిన్నెక్కడెవడు కాపాడే? मुझे बचाओ। అగో నడమంటరా. పట్టుకోండిరా దాన్ని. పట్టుకోండిరా. పట్టుకోడా పరిగెత్తరా. प्लीज हेल्प। ఎవడే నిన్ను కాపాడేది? పదండ్రా. कोई भी मुझे बचाओ। రేయ్ పోలీసు, నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు? ఈ సమయంలో వచ్చి అమ్మాయిని షూట్ చేసి చంపింది చూస్తే తెలీదా? నువ్వెంత థర్డ్ క్లాస్ నా కొడుకో? రేయ్ నన్నే థర్డ్ క్లాస్ అంటావా? లేదు, నీ అబ్బ కూడా థర్డ్ క్లాస్ నా కొడుకే. రేయ్ మా నాగాకి చెప్పి నిన్ను లేపేస్తాను. నా? హ్మ్. పోలీసు వద్దు, నన్ను కాల్చొద్దు. నన్ను కాల్చొద్దు. ఏయ్, ఆగరా ఆగరా. అన్నా, ఆ కమిషనరు కన్నాని ఎన్కౌంటర్ చేశాడనా? ఏంటి, కన్నాని చంపారా? ఇక అంతా నాగానే. డానీ రా. అయ్యో కన్నా. నాగా, వ్యవహారంలో మేము దుష్మన్ ఉండొచ్చు, కానీ మేమంతా ఒకటే ఫీల్డ్ లో ఉంటాం. ఆ కన్నాకి శత్రువులు ఎక్కువ ఎక్కువ. నాగా, నీవు దానికి హింట్ ఇచ్చిన తర్వాత
దాని స్టైలే చేంజ్ అయిపోయింది. ఆ! నాకు తెలుసు, నాకు తెలుసు. ఆ కన్నా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంలో నేనేం తెలుసుకున్నావా? అది చాలు, అది చాలు నాకంతే. ఆ రోజు బెనర్జీ, ఈ రోజు కన్నా ఒక్కొక్కరు పోతూనే ఉన్నారు. దీనంతటి కారణం ఏమిటి? ఎందుకు ఇలా అవుతుంది? మనలోనే ఎక్కడో లోపం ఉందిరా, మనలోనే ఎక్కడో లోపం ఉంది. అవన్నీ మర్చిపోయి మనందరం ఒకటి కావాలి, మనం అందరం ఒకటి కావాలి. అప్పుడు పోలీసోళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు, ఏమీ చెయ్యలేరు. రే నాగా, వచ్చేరా, వచ్చేరా, ఒకటైపోదాం. నాకు తెలుసు, వాడిని చూస్తే నీకు శత్రువుగానే కనిపించచ్చు. వాడంటే నీకు అస్సలు పడదురా. రే, వాడిని నేను ఒప్పిస్తానురా, నేను ఒప్పిస్తాను. ఈ హైదరాబాద్లో గట్స్ ఉండేది నీకు సీను ఇద్దరికేరా. రే, మీరిద్దరూ ఒకటైతే కథే వేర్రా, దాని కథే వేరు. ఆలోచించు, ఆలోచించి వచ్చేనాగా, మాతో వచ్చేనాగా. కన్నా, కన్నా, అన్నీ పోగొట్టుకున్నావురా, నిన్ను పోగొట్టుకున్నావు. రేయ్, ఇప్పుడైనా వచ్చేయరా. వాడికి బుద్ధి నువ్వు, వాడికి బుద్ధి నువ్వరా, మంచి బుద్ధి నువ్వరా. కన్నా, అయ్యో. చెప్పిన టయానికి మామూలు ఇవ్వలేదనుకో, వాడిని లేపి. నమస్తే అంకుల్. రా పొన్నయ్య, రా. నమస్తే అంకుల్. ఆ, అంకుల్, ఇక నుంచి నేను మీతోనే ఉంటాను. ఆ, ఇది ఇది మాటంటే. నాకు తెలుసు, నాకు తెలుసురా నువ్వు నా మాటకి విలువిస్తావని. నాకు తెలుసు. అంకుల్, ఆ, మిమ్మల్ని ఒక మాట అడగాలి. ఒకటేంటి, ఎన్నైనా అడుగు, ఎన్నైనా అడగరా. నా దగ్గరకు వచ్చావు కదా, అదే అదే నాకు సంతోషంగా ఉందిరా, చాలా ఖుషిగా ఉన్నాను. రేయ్, ఈ రోజు నుంచి సీను నాగా ఒకటయ్యారంటే ఈ హైదరాబాద్ ఏంట్రా, ఈ స్టేట్ అంతా ఉనికిపోవాలి. అంకుల్, మన కన్నాని ఎన్కౌంటర్ చేశాడు చూడు ఆ కమిషనర్ శర్మగాడు, వాణ్ణి ఎలాగైనా లేపేయాలి. లేపేయ్, లేపేయ్, నీ ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ లేపేయ్, మన శత్రువులందరినీ లేపేయ్. కానీ జాగ్రత్త. రేయ్, నాకు మీరిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళరా, కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతే కదా, అంతే కదా. అబ్బా, రే 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 రే, ఎందుకు అంత మౌనంగా ఉంటావు? రారా, రారా నువ్వు రా. అరే నాగా, అరే నువ్వెందుకాయ మళ్ళీ అటు తిరుగుతావు? తిరిగిటు. అది రే 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 నాగా, రే సీను, మీ ఇద్దరూ నాకు తమ్ముళ్ళంటి వాళ్ళరా, తమ్ముళ్ళంటి వాళ్ళు. రే, ఈ ఫీల్డ్ లో శత్రువుల కోసం అన్నదమ్ములు కొట్టుకోకూడదురా, తెలుసా? వాళ్ళను ఒకేసారి లేపేయాలి. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్, అంటే దోస్తులు అన్నమాట. ఏది, చేతులు ఇవ్వండిరా, కలపండిరా, చేతులు కలపండి. అది కరెక్ట్, ఇది ఇలా ఉండాలి. చచ్చిపోయావరా? అన్నా, లే అన్నా, లే అన్నా. రే, 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 లేండ్రా. రే, అమ్మ నా కొడుకులారా. రే, 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 లేరా నా కొడుకా.
ఏరా కపాలి, ఏంట్రా ఇది? అన్నా నేను చెప్పానే రాజా అనే ఇతనేనన్నా. నమస్కారం అన్నా. అసలు వడ్డీ అంతా కలిపి 2,50,000 అయిందన్నా. డబ్బులు ఇమ్మంటే నకరాలు చేస్తున్నాడన్నా. ఏయ్, ఏంట్రా ఇది? అన్నా 1 సంవత్సరం నుంచి కడుతూనే ఉన్నానన్నా. కట్టిందంతా వడ్డీకి సరిపోయింది అంటున్నాడు. ఇచ్చిందేమో 50,000, ఇంకా 2.5 లక్షలు కావాలంటున్నాడన్నా. రే కపాలి, అన్నా నీకు దురాశ ఎక్కువరా. అది కాదన్నా, డబ్బులు తీసుకున్నప్పుడు వాపస్ ఇవ్వాలి కదన్నా. రోయ్, ఇంతవరకు కట్టింది చాలు. రే రాజా, అసలు కట్రా. అట్టెట్టన్నా? రోయ్, అరవకు. ఎప్పుడిస్తావురా? అన్నా క్లబ్లో ఫుల్గా లాస్ అయ్యానన్నా. ఒక 2 నెలలు టైం ఇవ్వన్నా. చూడు, నెలకు 25,000 చొప్పున 4 నెలల్లో క్లియర్ చేయి. అలాగైతే 1,00,000 కదన్నా. నేను నా పెళ్ళం పిల్లలు విషం దాగి చావాలన్నా. రేయ్ ఎవరు మూసుకోరా రేయ్. అన్నతో తీర్మానానికి వచ్చినాక పని ముగిసినట్టే. అన్న చెప్పినట్టు చెయ్యి. చూడు కపాలి, వాడు చాలా కష్టాల్లో ఉన్నాడంట. కొంచెం టైం ఇవ్వు, ఈలోగా వాడు రెడీ చేసుకుంటాడు. ఇంతవరకు అసలే తీరలేదు, వడ్డీ మాత్రమే కడుతున్నాడు. కొద్ది రోజులాగితే అన్ని సర్దుకుపోతాయి. అది కాదన్నా. వదిలేయరా. రోయ్, 4 నెలల్లో మొత్తం తీర్చేయాలి, లేకపోతే నేను రావాల్సి వస్తుంది. అన్నా ఇచ్చేస్తానన్నా. హలో. కపాలి, ఆ, చెప్పు. ఎక్కువగా ఆలోచించకరా, పిచ్చివాడి నేను అయిపోతావు. అన్న దగ్గర ఉన్నా. వాడిస్తాళ్లే, ఆహా. వాడిస్తాళ్లే, వెళ్ళు. సరే సరే. సరే వస్తానన్నా. ఓకే. అన్నా చాలా హెల్ప్ చేస్తావన్నా. ఆ, ఆ. ఉంటానన్నా. ఆ. ఎవరిదిరా ఫోను? అన్న ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రాపర్టీ పోయిందనా? ఏమైందిరా? అదే ఆ బెనర్జీ గాడు ఆయన బెదిరించి ఆ ప్రాపర్టీ రాయించేసుకున్నాడనా? ఎనర్జీకి రాసేసాడా? తినరా, సిగ్గు లేకుండా తినరా. రేయ్, అన్నం పెట్టి నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది. రాస్కెల్. అన్నా అన్నా నేను ఎంత చెప్పినా వాడు వినలేదన్నా. నీ పేరు చెప్పినా కూడా వాడు రాయించేసుకున్నాడన్నా. ఏయ్! రేయ్, వాళ్ళు వేసిన గడ్డి తిని నాకే ద్రోహం చేస్తావా? ఆ? చేయలేదన్నా, నా పిల్లల మీద ఒట్టన్నా. థూ, చెప్తా నా కొడక, నువ్వు చేసిన వెధవ పనికి పిల్లల మీద ఒట్టేస్తావా? సిగ్గులేదు. నీకు బాగా ఎక్కువైందిరా. 2 పూట్ల అన్నం తినేవాడికి బిర్యానీ తీసుకొచ్చి నీ లెవెల్ పెంచావు చూడు, అది మా తప్పురా. అన్నా మా అమ్మ మీద ఒట్టన్నా. అలా నేను డ్యూటీ చేసుకుంటా ఉంటే పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారన్నా. పైగా నా పెళ్ళం పిల్లల్ని చంపుతానన్నారన్నా. అందుకే భయపడి బెనర్జీకి రాసిచ్చేశారన్నా. రే 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 ఆపండ్రా. వచ్చింది ఎవరనుకున్నారు? మా అంకుల్ రా. అంకుల్ పిలిస్తే నేనే వస్తానుగా. ఆ, ఏం తీసుకుంటారు? హార్టా కోల్డా? ఏయ్, బెనర్జీ బెనర్జీ బెనర్జీ, తప్పు చేశావు, తప్పు చేశావు. మా స్థలం మీద నువ్వు కన్నేశావు, వెయ్యకుండా ఉండాల్సింది. అంకుల్ అది ఏయ్, నువ్వొచ్చి అడుగుంటే నేనే వదిలేసేవాణిరా. బ్యాంకు రికవరీ, కారు సీజింగ్, ఆయిల్ దందా అంతా అందులోనే. నేను తలదూర్చకుండా ఉండేవాణ్ణి. ఇప్పుడు అవేమి గిట్టడం లేదు అంకుల్. ఇప్పుడు ల్యాండ్కే వాల్యూ. అందుకే ఈ దందాలోకి వచ్చాను. ఆహా, ఆవు పొదుగునే కొయ్యాలనుకున్నావా? అయ్యో అంకుల్, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. ఆ, మాతోనే రౌడీజమా? అంకుల్ మనం కొట్టుకోవడం ఎందుకు? కావాలంటే వాటా తీసుకో. ఆ? షేర్ ఇస్తావా నాకు? రేయ్ రేయ్ బెనర్జీ, రేయ్, నాకు 6 అడుగుల 3 అంగుళాలు జాగా దొరకదనుకున్నావా? ఆ? రేయ్, రండిరా. అనా బెనర్జీ గారికి ఎక్కువైందనా? మంచంలో పూ పెడుతున్నాడనా? ఏదోటి చేయాలనా? అంకుల్ అని వచ్చాడు కదా అని ఆశ్రయం ఇచ్చావనా? ఈరోజు నీ పునాదనే కదిలిస్తున్నాడు. నీ మోచేతి నీళ్ళు తాగి బతికినోడికి ఇంత పొగరు ఉండకూడదనా? నీ దయాదాక్షిణ్యాల మీద దందాలకు వచ్చాడు ఈ నా కొడుకు. నీకే షేర్ ఇస్తాడా? లేదనా, వాడిని ఊరికి వదలకూడదు. రేయ్, శ్రీనింటికి వెళ్దాం పదండి. ఎవర్రా అదే?
ఎవర్రది? ఏయ్, ఎవర్రంటే? వేళపడలేదు వేధవకి, ఈ టైంలో వచ్చాడు. అంకుల్, తలుపు కొడుతుంటే తీవేంట్రా? నిద్రపోతున్నాను. రాత్రి నుంచి కొంచెం జ్వరం. అంకుల్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఎక్కువైంది. వాడికి బాగా ఎక్కువైంది. బెనర్జీ గారికి బాగా ఎక్కువైంది. వాడిని లేపేయాలి. సీను, ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చాం. వాడు అన్నను మోసం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకి హైవే బార్ దగ్గరికి వస్తాడు. అక్కడ భోంచేసి బయటకు వచ్చి ఒక దమ్ కొడతాడు. దమ్ము కొడుతూ వాడి ఫ్రెండ్తో సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడిని లేపేయడానికి అదే సరైన టైం, సరైన స్థలం. ఏమైందన్నా? ఏంటి, బెనర్జీ నేసేశారా? రే, నిజంగా బెనర్జీ నేసేశారంట్రా? రే, ఎంత గొప్ప వార్త చెప్పావరా? రే, నీకు ఫుల్ బాటిల్ పార్టీ ఇస్తున్నారా? రే, బెనర్జీ నేసేశారంట్రా? రే పొట్టడా, బెనర్జీ నేసేశారట. రే చుట్టడా, అగో ఆ తాటి చెట్టు కాడి నుంచి కనిపిస్తుందిలా కంప, ఆ నుంచి అదంతా మనదే. ఈ పొలం మొత్తం ఎన్ని ఎకరాలరా? కరెక్ట్ గా 25 ఎకరాల 15 కుంట్లుంది అన్న. రేయ్, అన్నా, పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయన్నా. అదంతా వాళ్ళ తాతగారు ఆస్తి. కాకపోతే ఆ తర్వాత ఏందిరా? వీళ్ళ నాన్నకి 2 భార్యలన్నా. వీడు రెండో భార్య కొడుకన్నా. మొదటి భార్యకి నరసింహారెడ్డి అనేవాడు ఉన్నాడన్నా. 2 భార్యలా? అవునన్నా, కేసు నడుస్తుందన్నా. నువ్వేం భయపడకన్నా, కేసులో తప్పకుండా మనమే గెలుస్తామన్నా. ఇది లిటిగేషన్ ప్రాపర్టీనా? అయితే సరేలే, మనమే తీసుకుందాం. అన్నా, నరసింహారెడ్డి అనేవాడు పెద్ద లిటిగెంట్ అన్నా. రేయ్, ఈ కన్నాను ఎదుర్కోవాలంటే ఎదుటోడికి ఎన్ని గుండెలు ఉండాలిరా? ఈ నరసింహారెడ్డి ఎవడురా బచ్చా నీ? ఏ లక్ష్మారెడ్డి, ఆ నరసింహారెడ్డి తల మాంసం బోటి గీటి ఇప్పిస్తాడని సైని గీని చేసావు, జాగ్రత్త. నేనెందుకు అలా చేస్తానన్నా? నా పిల్లం పిల్లల మీద ఒట్టన్నా. అలా చేసావనుకో, నిన్నే కట్ చేసి తూకం వేయాల్సి వస్తుంది. రారా. ఇదేనా సార్ మీ ల్యాండ్?
అవునన్నా అదిగో చూడు ఆడ చెట్టు కనిపిస్తా ఉందే అక్కడి వరకు మందే టోటల్గా 25 ఎకరాల 15 గుంటలు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడంట? వాడి సంగతి వదిలేనా, వాడు నా మాట కాదండో. వాళ్ళ అమ్మనే మా నాన్న ఉంచుకున్నాడు, మా అమ్మనే మా నాయన పెళ్లి చేసుకున్నాడనా. ఇక నుంచి ఈ భూమి నాది. నేనే పట్టాదారుణ్ణి, నేనే ఓనర్ని. అవునన్నా, ఇక మీదట ఈ భూమి అంతా నీదేనన్నా. కాకపోతే నాకు మాత్రం కాస్త రేట్ ఎక్కువ ఇప్పించాలను. ఏయ్, నేను ఎవరిని? సీను, హైటెక్ ల్యాండ్ మాఫియా కింగ్ ని, రెడ్డి అంకుల్ శిష్యుణ్ణి. నేను చెప్పిందే ధర. మాట తప్పితే పుర్రెలు పగిలిపోతాయి. మీరెంత ఇస్తే అంత తీసుకుంటానన్నా, తప్పుతుందా? ఈ నాలుగు మాత్రం చచ్చినా మాట తప్పదన్నా. రాజా, అంకుల్ కో ఫోన్ చెయ్యి. హలో అంకుల్, సూపర్ బిట్టు, గోల్డ్ గోల్డ్. ఈ భూమిని మనమే తీసుకోవాలి. నాకు బాగా నచ్చింది. ఓకే అంకుల్, సరే, ఓకే. ఏ పొట్టోడా, అన్నా. ఆ లేఅవుట్లో ఏముందో నాకు వివరంగా చెప్పించు. సరే అన్న, ఇక్కడ ఒక పార్క్ వస్తుంది. ఉదయాన్నే వచ్చి వాకింగ్ జాగింగ్ రెండు చేయొచ్చు. ఇక్కడ హెల్త్ క్లబ్ వస్తుంది. ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా వస్తుంది. మరి ప్యాకెట్ క్లబ్? రే జుట్టోడా, ఇక్కడ పేకాట క్లబ్ ఎందుకు? ఇక్కడికి ఎవరు వస్తారా? నీకు విషయం తెలుసా? మనంతా హై లెవెల్, అది కూడా హై లెవెల్లోనే ఉండాలి. ఏమంటావు ఇంజనీర్ అబ్బాయి? అవునవును, అంతా ఒకే లెవెల్లో ఉండాలి. ప్లాన్ చేసి స్కూలు హాస్పిటల్ కట్టించేద్దాం. అప్పుడు కమర్షియల్ గా సేల్ అవుతుంది. అది అబ్బా మాట అంటే. ఒరే పొట్టోడా, ఓ ఫుల్ బాటిల్ ఇసుక తెచ్చి ఇంజనీర్ గారికి ఇవ్వు, తాగి ఆనందిస్తాడు. దానికేముందన్నా, ఫుల్ మందులోనే స్నానం చేపిద్దామన్నా. అన్నా ఫుల్ పార్టీ పోయిందన్నా, చేస్తున్నామన్నా. మొత్తం పోయిందన్నా, ఆస్తి మొత్తం పోయిందన్నా. కేసా నరసింహారెడ్డి గెలిచిండన్నా. రేయ్ తప్పురా, రేయ్ నా కొడక, అన్నా బజార్లో తిరిగే నా కొడక, నీకు ఆ రోజే చెప్పా, ఏ మాత్రం తేడా వచ్చినా నిన్నే నరికి తూక వేస్తానని. చెప్పరా నా కొడక, ఈ రోజు నిన్ను నరికి ముక్కలు చేస్తా. అన్నా ఇందులో నా తప్పేం లేదన్నా, అంతా లాయర్ చేసిన పనేనన్నా. రే లాయరు, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాను, ఏంట్రా ఇలా చేశావు? అరే నా డీట్ చేస్తాను. లీగల్ గా పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. పెళ్ళైనట్టు ఆయన మొదటి భార్యకి ఆతి చెందుద్ది. రే లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రావాలి. నువ్వే ఏదైనా ఐడియా వేయి. సరే, ఈ కేసు నన్ను ఫోర్స్ చేస్తారంటే నేను ఈ కేసు పైకి తీసుకెళ్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద నన్ను అరెస్ట్ చేస్తారా? నా డిగ్రీ కూడా క్యాన్సిల్ చేస్తారు కదా. మరి ఆ నరసింహారెడ్డి బతికినంత కాలం ఈ ఆస్తి ఆడికే చెందుతుంది కదా. కబాబ్ మే హడ్డీ. హలో, చెప్పుకున్నయ్యా. సరే, ఎక్కడుంటాడు వాడు? చూడయా, ఆ రోజు మా నాయన 500 కొన్న భూమి ఈ రోజు 500 కోట్లు అయిపోయింది. తసదియ్య ఈ యాను ఆళ్లే ఇచ్చారు. ఇదిగో ఈ సెల్ ఫోన్ కూడా ఆళ్లే ఇచ్చారు. ఈడ ఇంకా మంచిగా ఫ్లాట్లు కట్టిస్తారంట. అందులో నాకు కూడా ఒక ఫ్లాట్ ఇస్తారంట. రే బంగారా, అన్నా నువ్వు అంటే ఆ, నీ భూమి గురించి కూడా ఆ. నేను వాళ్ళతో మాట్లాడతాను. చెప్పులా అన్నా, ఇప్పుడే మా నాన్న కబురు పెట్టా. ఏ విషయం కనుక్కొని రేపు పొద్దున్నే చెప్తానన్నా. ఒరి భలే ఓడిరు నువ్వు. మనం ఇట్టాగే ఆలోచిస్తా ఉంటే అవకాశాలు చేయి సరిపోవు. ఈలైనంత తొందరగా చెప్పాలా భయ్యా? ఏమంటావా? బేరం కుదిరిందనుకో, మనందరం కూర్చొనే చికెన్ల మటన్లతోటే మంచి పార్టీ చేసుకున్నాం. మీరందరూ రావాలి రాబోయా. అరే వీడు పాసులు ఈడెవడు వచ్చాడా? యాందను కార్లు వస్తున్నాయా? ఏమనుకునేవరా? మనల్ని చూడడానికి ఆడాడి నుంచి వస్తుంటారా మరి. ఇక్కడ నరసింహారెడ్డి అంటే నువ్వేనా? నేనే కదా. ఏం కావాలి చెప్పబోయా? నీ పాసు గల కొడతావేందబోయా? చెప్పా ఏంట్రా నీకు చెప్పేది? అబ్బా అమ్మా అమ్మయ్యా అమ్మా అయ్యో ఏయ్,
ఏంది మా రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు? నువ్వేంట్రా? ఇదిగో అభయ పెద్దోండి, ఇదిగో చెప్పేది నీకే. ఏంటా కర్ర తీసుకొని వస్తాడంటే? అభయ పరిగెత్తలేను. ఇదిగో అమ్మా, అయ్యో ఏంటి ఏం తిట్టు తరుగుతాడా? అమ్మా అయ్యో అమ్మా వస్తానరా ఇది పాసు కదా. అమ్మా 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 ఇదిగో అయ్యా ఇదిగో ఇదిగో అమ్మా అయ్యో అన్యాయం జరిగిపోయిందయ్యా. దేవుడా భగవంతుడా ఎవరు చంపి పారేశారయ్యా? ఏమా ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? తెలిస్తే నేనే నరికి పారేసేదన్నయ్యా. ఎవరు పొట్టను పెట్టుకున్నారో నా ముగ్గురిని అన్యాయంగా. పోనీ మీకెవరి మీద అనుమానం ఉందా? ఏమో సార్ మేము మాట్లాడుతూ ఉన్నావా, కారులో పిల్లగాడు వచ్చా తరిమి తరిమి తలకాయ బాలు కొట్టాడు సార్. ఇదేందని అడిగినందుకు మమ్మల్ని కూడా కొట్టాడు సార్. ఎవరు చంపాడు? నాశనం అయిపోతాడయ్యా, పురుగులు పడిపోతాడయ్యా వాడు. మమ్మల్ని అన్యాయం చేశారు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అయ్యో ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. సార్ మిస్టర్ పృథ్వీ, వాట్ ఏ సర్ప్రైజ్. మీరిక్కడ? సార్ 1 year అయింది సార్, ఏసీపీ క్రైమ్ బ్రాంచ్. వెరీ గుడ్. సాయంత్రం ఒకసారి ఇంటికి రండి, మీతో నేను చాలా Yes, sir. మాట్లాడాలనుకుంటున్నాను. డిన్నర్ కూడా మా ఇంట్లోనే. ఓకే సార్. ఓకే ఆఫీసర్స్, ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది, అది ముగించుకొని ఐ విల్ మీట్ యూ లెటర్. ఓకే బాయ్. ఇట్స్ మై ప్లెజర్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు మళ్ళీ హైదరాబాద్ వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఖచ్చితంగా లేదు. పాలిటిక్స్ ఉపయోగించి నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. బట్ ఐఎమ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు మళ్ళీ నన్ను పిలిపించుకుంటారు. యునో, హైదరాబాద్ ఈజ్ కూల్, సేఫ్ అండ్ పీస్ఫుల్ సిటీ. హైదరాబాద్ ముందరా లేదు సార్, చాలా మారిపోయింది. క్రైమ్ రేట్ కూడా. మీకు వెల్కమ్ డ్రింక్ లాగా ఒక మర్డర్ కేసు కూడా వచ్చిందనుకుంటాను. ఎస్, నేను కూడా పేపర్లో చదివాను. రేపు ఛార్జీ తీసుకున్న తర్వాత దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే పృథ్వీ. సార్ రెడ్డి ఫోన్ చేశాడు. మొన్న మర్డర్ అయిన నరసింహారెడ్డి అతనికి దూరపు చుట్టం అంట. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మర్డర్? ల్యాండ్ మాఫియా సార్. హైదరాబాద్కి ఐటీ బీటీ వచ్చిన తర్వాత